Present perfect tense. Action happened in the past, but the result is still now. టెన్స్ అంటే ఏంటి? టైం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ టైంలో వాడతారో ముందు మనం క్లియర్గా తెలుసుకోవాలి. టైం నెంబర్ 1, యాక్షన్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ ద రిజల్ట్ ఈజ్ స్టిల్ నౌ. అంటే ఈ డెఫినేషనే మనకి టైం నెంబర్ 1 అనమాట. ఇప్పుడు టైం 2, జస్ట్, ఆల్రెడీ, ఎట్, ఎవరు, నెవరు. ఈ సందర్భాల్లో కూడా మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే వాడతాం. మెయిన్ వర్బ్ వచ్చేటప్పటికి వర్బ్ V3 ఫామ్ వాడాలి మనం. V3 అంటే గో, వెంట్, గాన్. దాంట్లో గాను. ఈట్, ఏట్, ఈటెన్. దాంట్లో ఈటెను మూడో ఫాము, అవి వాడాలన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ వచ్చేటప్పటికి హ్యావ్, హ్యాజ్. సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. అంటే సెంటెన్స్ ఏ విధంగా తయారు చేస్తారు. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తాయి, తర్వాత వర్బ్ V3 ఫామ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. పాజిటివ్ ఫామ్ సబ్జెక్ట్. ఈ ఐ, వి, యు, దే, చిల్డ్రన్ ఇదంతా కూడా ఇవన్నీ సబ్జెక్ట్ అన్నమాట. ఈ ఐ, వి, యు, దే వీటి తర్వాత హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ క్లీన్డ్ V3 ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ హౌస్. ఐ హ్యావ్ క్లీన్డ్ హౌస్. నేను ఇల్లు క్లీన్ చేశాను అంటే పని జరిగిపోయింది, కానీ దాని యొక్క రిజల్ట్ ఏంటి? ఇల్లు ఇప్పుడు శుభ్రంగా ఉంది. అదేవిధంగా వీ హ్యావ్ క్లీన్డ్ హౌస్, యూ హ్యావ్ క్లీన్డ్ హౌస్, దే హ్యావ్ క్లీన్డ్ హౌస్, చిల్డ్రన్ హ్యావ్ క్లీన్డ్ హౌస్, ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ హీ, షామ్, షీ, పద్మ, ఇట్ అంటే ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. ఇవి వాడినప్పుడు వీటి తర్వాత హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ వస్తుంది అన్నమాట. హీ హ్యాజ్ క్లీన్డ్ హౌస్. అతను ఇల్లు క్లీన్ చేశాడు. శ్యామ్ హ్యాస్ క్లీన్డ్ హౌస్, షీ హ్యాస్ క్లీన్డ్ హౌస్, పద్మ హ్యాస్ క్లీన్డ్ హౌస్, ఈ విధంగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నెగటివ్ ఫామ్. ఐ హ్యావ్ నాట్ క్లీన్డ్ హౌస్. నేను ఇల్లు క్లీన్ చేయలేదు. ఈ హ్యావ్ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వస్తుంది. ఈ హ్యావ్ నాట్ షార్ట్ ఫాము హెవెంట్. ఈ రెండిట్లో ఏది వాడినా పర్వాలేదు. ఐ హ్యావ్ నాట్ క్లీన్డ్ హౌస్, నేను ఇల్లు క్లీన్ చేయలేదు. వీ హెవెంట్ క్లీన్డ్ హౌస్, యూ హెవెంట్ క్లీన్డ్ హౌస్, దే హెవెంట్ క్లీన్డ్ హౌస్, ఆ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ కూడా హ్యాస్ తర్వాత నాట్ వస్తుంది. ఈ హ్యాస్ నాట్ షార్ట్ ఫామ్ హెజెంట్. హీ హ్యాస్ నాట్ క్లీన్డ్ హౌస్, శ్యామ్ హెజెంట్ క్లీన్డ్ హౌస్, షీ హెజెంట్ క్లీన్డ్ హౌస్, ఆ విధంగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్. ఈ క్వశ్చన్ ఫామ్లో ఏం లేదు. ఈ ఐ, వి, యు, దే తర్వాత హ్యావ్ ఉంటుంది కదా, ఈ హ్యావ్ తీసి ముందు పెట్టేస్తాం అంతే. ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది. హ్యావ్ యూ క్లీన్డ్ హౌస్, నువ్వు ఇల్లు క్లీన్ చేసావా? హ్యావ్ దే క్లీన్డ్ హౌస్, వాళ్ళు ఇల్లు క్లీన్ చేశారా? ఆ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా హీ హ్యాజ్, ఇక్కడ హ్యాజ్ ఉండేది కదా, ఆ హ్యాజ్ తీసి ముందు పెట్టాము, క్వశ్చన్ అయిపోతుంది. హ్యాజ్ హీ క్లీన్డ్ హౌస్, అతను ఇల్లు క్లీన్ చేశాడా? హ్యాజ్ శ్యామ్ క్లీన్డ్ హౌస్, శ్యామ్ ఇల్లు క్లీన్ చేశాడా? హ్యాజ్ షీ క్లీన్డ్ హౌస్, ఆమె ఇల్లు క్లీన్ చేసిందా? ఆ విధంగా వస్తుంది. ప్రాక్టీస్ 1. పిఎఫ్ అంటే పాజిటివ్ ఫామ్. శాంతి హ్యాజ్ కమ్ టు క్లాస్. శాంతి క్లాస్కి వచ్చింది అంటే పని అయిపోయింది. రిజల్ట్ ఏంటి? ఇప్పుడు ఆమె క్లాస్లో ఉంది. ఎన్ఎఫ్ అంటే నెగిటివ్ ఫామ్. శాంతి హ్యాజ్ నాట్ కమ్ టు క్లాస్. శాంతి క్లాస్కి రాలేదు. క్యూఎఫ్ అంటే క్వశ్చన్ ఫామ్. ఈ పాజిటివ్ ఫామ్లో ఈ హ్యాజ్ తీసి ముందు పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. హ్యాజ్ శాంతి కమ్ టు క్లాస్, శాంతి క్లాస్కి వచ్చిందా? ఆన్సర్ ఎస్, షీ హ్యాజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. దీని ముందు WH వర్డ్స్ కానీ పెడితే ఇది రకరకాల క్వశ్చన్స్ అవుతుంది అన్నమాట. వాట్ హ్యాష్ శాంతి డన్. శాంతి ఏం చేసింది? షీ హ్యాస్ కమ్ టు క్లాస్, ఆమె క్లాస్కి వచ్చింది. హౌ హ్యాస్ శాంతి కమ్ టు క్లాస్, శాంతి క్లాస్కి ఎలా వచ్చింది? షీ హ్యాస్ కమ్ టు క్లాస్ ఆన్ ఫుట్, అంటే ఆమె క్లాస్కి నడుచుకుని వచ్చింది. బై వాక్ అట్లా అంటారు, అలా అనకూడదు, ఆన్ ఫుట్ అని చెప్పాలి. హూ హ్యాస్ కమ్ టు క్లాస్, క్లాస్కి ఎవరు వచ్చారు? శాంతి. ప్రాక్టీస్ 2. పాజిటివ్ ఫామ్. భాష అండ్ రాము హ్యావ్ గాన్ టు మార్కెట్. భాష మరియు రాము మార్కెట్కి వెళ్ళారు అంటే ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో ఉన్నారనమాట. నెగిటివ్ ఫామ్. భాష అండ్ రాము హ్యావ్ నాట్ గాన్ టు మార్కెట్. భాష మరియు రాము మార్కెట్కి వెళ్ళలేదు. క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్లో ఈ పాజిటివ్ ఫామ్లో ఏ హ్యావ్ కాస్త ముందుకు వచ్చేస్తుంది, అప్పుడు క్వశ్చన్ అయిపోతుంది. హ్యావ్ భాష అండ్ రాము గాన్ టు మార్కెట్. భాష మరియు రాము మార్కెట్కి వెళ్ళారా? ఎస్, దే హ్యావ్. ఈ హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్ ముందు
WH వర్డ్స్ వాడితే రకరకాల క్వశ్చన్స్ అయిపోతాయి. వేర్ హ్యావ్ భాష అండ్ రాము గాన్? భాష మరియు రాము ఎక్కడికి వెళ్ళారు? దే హ్యావ్ గాన్ టు మార్కెట్. వారు మార్కెట్కి వెళ్ళారు. హౌ హ్యావ్ భాష అండ్ రాము గాన్ టు మార్కెట్? మార్కెట్కి ఎలా వెళ్ళారు? దే హ్యావ్ గాన్ టు మార్కెట్ బై బస్. బస్సులో వెళ్ళారు. వై హ్యావ్ భాష అండ్ రాము గాన్ టు మార్కెట్? వాళ్ళు మార్కెట్కి ఎందుకు వెళ్ళారు? దే హ్యావ్ గాన్ టు మార్కెట్ టు బై ఫ్రూట్స్. పళ్ళు కొనడానికి వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు. వాట్ హ్యావ్ భాష అండ్ రాము డన్? భాష మరియు రాము ఏం చేశారు? దే హ్యావ్ గాన్ టు మార్కెట్. వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు. హూ హ్యాస్ గాన్ టు మార్కెట్? ఒక హూ క్వశ్చన్ వచ్చినప్పుడు హ్యాజ్ ఏ వాడాలి, అంటే సింగులర్గా తీసుకోవాలన్నమాట. హూ హ్యాస్ గాన్ టు మార్కెట్? మార్కెట్కి ఎవరు వెళ్ళారు? ఆన్సర్ భాష అండ్ రాము. ప్రాక్టీస్ 3 ఈట్. ప్రాక్టీస్ 4 బై. ఈ ఈట్ బై కూడా మీరు తీసుకొని ఇప్పుడు పాజిటివ్ ఫామ్ నెగిటివ్ ఫామ్ ఎలా క్రియేట్ చేసామో అదేవిధంగా మీరు సొంతగా రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మంచి క్లారిటీ వస్తుంది. సెంటెన్సెస్ యూజింగ్ డిఫరెంట్ టైమింగ్స్. ఇంకా రకరకాల టైమింగ్స్లో రకరకాల సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. టైం నెంబర్ 1, యాక్షన్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బట్ ద రిజల్ట్ ఈస్ స్టిల్ నౌ. అంటే ఈ సందర్భంలో ఎలాంటి సెంటెన్సెస్ వస్తాయో చూద్దాం. పాజిటివ్ ఫామ్స్. ఐ హ్యావ్ జాయిన్డ్ నలంద కాలేజ్. నేను నలంద కాలేజ్ జాయిన్ అయ్యాను. అంటే కాలేజీలో చేరటం అయిపోయింది, కానీ దాని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు నేను ఆ కాలేజ్ యొక్క స్టూడెంట్ని. ఐ హ్యావ్ టేకెన్ 500 రూపీస్ ఫ్రమ్ మై సిస్టర్. నేను మా సిస్టర్ దగ్గర 500 రూపీస్ తీసుకున్నాను. పని అయిపోయింది, కానీ రిజల్ట్ ఏంటి? నేను ఆమెకి ఒక 500 రూపీస్ ఇవ్వాలి. చోటు హ్యాస్ డన్ హోంవర్క్. చోటు హోంవర్క్ చేశాడు. అంటే హోంవర్క్ చేయడం అయిపోయింది, అతను మళ్ళీ ఇంకోసారి హోంవర్క్ చేయాల్సిన అవసరము లేదు. మై మదర్ హ్యాస్ మేడ్ కేక్. మా అమ్మ కేక్ చేసింది. అంటే పని జరిగిపోయింది, కానీ దాని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు కేక్ ఉంది, అది నేను తినచ్చు. కుమార్ హ్యాస్ గాన్ టు మార్కెట్ టు గెట్ ఫ్రూట్స్. కుమార్ మార్కెట్కి ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళాడు. అంటే ప్రస్తుతం అతను మార్కెట్లో ఉన్నాడు. స్వప్న హ్యాస్ గాట్ అ జాబ్ ఇన్ టాటా కంపెనీ. స్వప్నకి టాటా కంపెనీలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆమె ఆ టాటా కంపెనీ యొక్క ఎంప్లాయీ. ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్. నేను లంచ్ చేశాను. అంటే పని అయిపోయింది, కానీ దాని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. దే హ్యావ్ డిసైడెడ్ టు గో టు అమెరికా. వాళ్ళు అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నెగిటివ్ ఫార్మ్స్. ఐ హ్యావ్ నాట్ జాయిన్డ్ నలంద కాలేజ్. నేను నలంద కాలేజీ జాయిన్ అవ్వలేదు. ఐ హెవెంట్ టేకెన్ 500 రూపీస్ ఫ్రమ్ మై సిస్టర్. నేను మా సిస్టర్ దగ్గర 500 రూపీస్ తీసుకోలేదు. చోటు హ్యాస్ నాట్ డన్ హోంవర్క్. చోటు హోంవర్క్ చేయలేదు. మై మదర్ హ్యాస్ నాట్ మేడ్ కేక్. మా మదరు కేకు తయారు చేయలేదు. కుమార్ హ్యాజంట్ గాన్ టు మార్కెట్ టు గెట్ ఫ్రూట్స్. కుమార్ మార్కెట్కి ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళలేదు. స్వప్న హ్యాజంట్ గాట్ ఆ జాబ్ ఇన్ టాటా కంపెనీ. స్వప్నకి టాటా కంపెనీలో జాబ్ రాలేదు. ఐ హెవెంట్ హ్యాడ్ లంచ్. నేను భోజనం చేయలేదు. దే హెవెంట్ డిసైడెడ్ టు గో టు అమెరికా. వాళ్ళు అమెరికా వెళ్ళడానికి ఇంకా నిర్ణయించుకోలేదు. క్వశ్చన్ ఫార్మ్స్. హ్యావ్ యూ జాయిన్ నలంద కాలేజ్? నువ్వు నలంద కాలేజ్లో చేరావా? హౌ మచ్ మనీ హ్యావ్ యూ టేకెన్ ఫ్రమ్ యువర్ సిస్టర్? నీ సిస్టర్ దగ్గర నువ్వు ఎంత మనీ తీసుకున్నావు? హ్యాస్ చోటు డన్ హోంవర్క్? చోటు హోంవర్క్ చేశాడా? వాట్ హ్యాస్ యువర్ మదర్ మేడ్? మీ మదర్ ఏం తయారు చేశారు? హౌ హ్యాస్ కుమార్ గాన్ టు మార్కెట్? కుమార్ మార్కెట్కి ఎలా వెళ్ళాడు? హూ హ్యాస్ గాట్ అ జాబ్ ఇన్ టాటా కంపెనీ? టాటా కంపెనీలో జాబ్ ఎవరికి వచ్చింది? హ్యావ్ యూ హ్యాడ్ లంచ్? నువ్వు లంచ్ చేసావా? హ్యావ్ దే డిసైడెడ్ టు గో టు అమెరికా? వాళ్ళు అమెరికా వెళ్ళడానికి నిర్ణయించుకున్నారా? టైం 2, జస్ట్, ఆల్రెడీ, ఎట్, ఎవరు, నెవరు. ఈ టైమింగ్స్లో కూడా మనము ఈ టెన్సే వాడతాం. ఇప్పుడు ఈ జస్ట్కి సంబంధించి సెంటెన్సెస్ చూద్దాం ఎలా వాడతారు. ఈ హెల్పింగ్ వర్క్ తర్వాత జస్ట్ పెట్టాలి. ఐ హ్యావ్ జస్ట్ సెంట్ యూ అ వాట్సాప్ మెసేజ్. నేను ఇంతకుముందే నీకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాను. జస్ట్ అంటే ఇంతకుముందే. షీ హ్యాస్ జస్ట్ గాన్ టు ద బ్యాంక్. ఆమె ఇంతకుముందే బ్యాంక్కి వెళ్ళింది. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. నేను ఇంతకుముందే బ్రేక్ఫాస్ట్ చేశాను. సార్ హ్యాస్ జస్ట్ కమ్ టు క్లాస్. సార్ ఇంతకుముందే క్లాస్కి వచ్చారు. ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీతో సెంటెన్సెస్ ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఈ హెల్పింగ్ వర్క్ తర్వాత ఆల్రెడీ పెట్టాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ సెంట్ యూ ఆ వాట్సాప్ మెసేజ్. నేను నీకు ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్ పెట్టాను. జస్ట్ అంటే ఇంతకుముందే, ఆల్రెడీ అంటే కొంచెం ఎక్కువ టైం క్రితం అనమాట. ఆ టైం చెప్పకుండా సింపుల్గా ఆల్రెడీ అంటాం. షీ హ్యాస్ ఆల్రెడీ గాన్ టు ద బ్యాంక్. ఆమె ఆల్రెడీ బ్యాంక్కి వెళ్ళింది. ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సార్ హ్యాస్ ఆల్రెడీ కమ్ టు క్లాస్. సార్ ఆల్రెడీ క్లాస్కి వచ్చారు. ఎట్. ఎట్ అంటే ఏంటి అర్థం తెలుగులో? ఇంకా అని అర్థం.
ఈ ఎట్ అనేది మనం నెగిటివ్ సెంటెన్సెస్లో చివరి పెడతాం అనమాట. సెంటెన్స్ చివరిలో ఎట్ అని పెడతాము. ఐ హెవెంట్ సెంట్ యూ ఆ వాట్సాప్ మెసేజ్ ఎట్. నేను నీకు ఇంకా వాట్సాప్ మెసేజ్ పంపించలేదు. సార్ హెజెంట్ కమ్ టు క్లాస్ ఎట్. సార్ ఇంకా క్లాస్కి రాలేదు. ఐ హ్యావ్ నాట్ గాట్ సాలరీ ఎట్. నాకు ఇంకా సాలరీ రాలేదు. ద ట్రైన్ హెజెంట్ కమ్ ఎట్. ఆ ట్రైన్ ఇంకా రాలేదు. దే హెవెంట్ హ్యాడ్ డిన్నర్ ఎట్. వాళ్ళు ఇంకా డిన్నరు చేయలేదు. ఎవర్. ఎవరంటే ఎప్పుడైనా అని అర్థము. ఈ ఎవరిని మనము క్వశ్చన్స్లో వాడతాం. హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ బై ప్లేన్. నువ్వు ఎప్పుడైనా ప్లేన్లో ట్రావెల్ చేసావా? ఎప్పుడైనా అంటే అర్థము నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా నీ టోటల్ లైఫ్లో ఎప్పుడైనా ఈ పని చేసావా? హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ క్రాప్స్. నువ్వు ఎప్పుడైనా పీతలు తిన్నావా? క్రాప్స్ అంటే పీతలు అనమాట. నువ్వు ఎప్పుడైనా పీతలు తిన్నావా? హ్యాస్ యువర్ ఫాదర్ ఎవర్ బీటెన్ యూ. మీ ఫాదర్ నేను ఎప్పుడైనా కొట్టారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై. ఇక్కడ బీన్ టు అంటే విజిటెడ్ అని అర్థం. నువ్వు ఎప్పుడైనా ముంబై విజిట్ చేసావా? నెవర్. ఈ ఎవర్ క్వశ్చన్స్కి నెగిటివ్ ఆన్సర్ చెప్పే లెక్కనైతే నెవర్ యూజ్ చేసి చెప్పాలి. ఐ హ్యావ్ నెవర్ ట్రావెల్డ్ బై ప్లేన్. హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ బై ప్లేన్. నువ్వు ఎప్పుడైనా ప్లేన్లో ట్రావెల్ చేసావా? ట్రావెల్ చేస్తే ఎస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ అని చెప్తాము. లేకపోతే ఐ హ్యావ్ నాట్ బదులుగా నెవర్ పెడతాం. నాట్ పెట్టకుండా నెవర్ పెట్టాలి. ఐ హ్యావ్ నెవర్ ట్రావెల్డ్ బై ప్లేన్ అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ప్లేన్లో ట్రావెల్ చేయలేదు. ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ క్రాప్స్. నేను ఎప్పుడు పీతలు తినలేదు. మై ఫాదర్ హ్యాస్ నెవర్ బీటెన్ మీ. మా ఫాదర్ నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ముంబై. నేను ఎప్పుడు ముంబై సందర్శించలేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.